హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు కూల్గా మరి హాట్గా మాట్లాడడానికి, అంటే అది మంచిదైనా కానీ చెడ్డదైనా కానీ, అది కాంట్రవర్సీ అయినా కానీ ఏదైనా సరే మనతో ఈరోజు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారి అభిమాని. విపరీతమైన, అంటే తన కోసం ప్రాణమైన ఇస్తారు లేదా ప్రాణమైన తీస్తారు, ఆ టైప్లో ఉంటారు. సో ఇప్పటికీ మనకు అర్థమై ఉంటుంది, తనే గబ్బర్ సింగ్ సాయి గారు. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? మీ పాయింట్ బ్లాంక్ సర్ప్రైజ్ చేసిన వాళ్ళందరికీ, ప్రేక్షకులందరికీ మా గబ్బర్ సింగ్ టీం తరఫున నమస్తే. అంటే ఎప్పుడు ఇంకా గబ్బర్ సింగ్ టీం అని చెప్పుకుంటారా? ఇంకా అంటే గబ్బర్ సింగ్ టీం మా డాడీ సాయిబాబా పేరు పెడితే పవన్ కళ్యాణ్ సార్ నుంచి గబ్బర్ సింగ్ వచ్చింది. అది అలాంటిది ఇంకా 100 కాదు 1,00,000 సినిమా చేసినా కూడా, దీనికన్నా మంచి బ్రేక్ వచ్చినా కూడా మా పేరు రాజమౌళి సార్ ముద్ర ఎట్లా పడ్డదో ఆ విధంగా మాది ముద్ర పడ్డది. ఏమని? గబ్బర్ సింగ్ సాయి అని. ఈ గబ్బర్ సింగ్ ముందు ఎన్ని మూవీస్ చేస్తుంటారు? దాదాపు 250 సినిమాలు చేసాం. గబ్బర్ సింగ్ రాకముందు 150 సినిమాలు చేసాం. గబ్బర్ సింగ్ రాకముందు. గబ్బర్ సింగ్ తర్వాత అన్నిట్లో క్యారెక్టర్ లేదు సార్. 150 సినిమాలు చేస్తే రాని ఫేమ్ అనేది మన ఒక్క గబ్బర్ సింగ్ తో వచ్చింది అంటారు. అది ఎలా సాధ్యం? పవర్ అంతే పవర్. సో అంతకుముందు మన పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ లో ఏ మూవీ చేయలేదా? 10 సినిమాలు దాకా చేశానని గబ్బర్ సింగ్ లోనే బ్రేక్. అన్నవరం చేశా, బంగారం చేశా, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు, బాలు సారీ మ్యాక్సిమం 7-8 సినిమాలు అయితే మంచి క్యారెక్టర్ చేసినాను. సో ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి, అంటే మీ గబ్బర్ సింగ్ టీమ్ బ్యాచ్ కి మధ్య బాండింగ్ అన్నది అంతా లేదు కదా? అంతకుముందు గబ్బర్ సింగ్ ముందుకు చేస్తుండని మా గెటప్లు ఇట్లా ఫుల్ హెయిర్స్ మంచి IT పర్సన్ ఉన్న వాళ్ళని ఒక 100 మందిలో మనల్ని సెలెక్షన్ చేస్తుండే. సాయి మీరు ఇలా ఆయనే రౌడీలు అంటే బాగా అలవాటు, ఇష్టం ఆయన. సెలెక్షన్ చేస్తుంటే అట్లా మా ఫస్ట్ స్టార్టింగ్ నేను సెలెక్షన్ చేస్తుండే. గబ్బర్ సింగ్ ఇంటికి భోజనాన్ని పిలిచినప్పుడు, సార్ మీ ఎంబడి ఏది చేసిన, అదే నేను అడుగుదాం అనుకున్నా సాయి, అది నువ్వు క్యారెక్టర్ అప్పుడు చేసినావు కదా ఇదని అని గుర్తించుకుంటాడు ఆయన. ఇక గబ్బర్ సింగ్ తర్వాత ఇక ఇంటికి భోజనం పెట్టినాక తర్వాత అలా మా గబ్బర్ సింగ్ టీమ్ ని ఫ్యామిలీ నంబర్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ రౌడీలు అంటే ఇష్టం అని చెప్పేసి అన్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ రౌడీస్ అంటారు? ఇండస్ట్రీ రౌడీలో గెటప్ ఇలా అయినది ఏదైనా కమ్మలు ఇమ్మలు పెట్టుకునేందుకు ఇండస్ట్రీ ఇంకా మంచి అవకాశాలు రావాలని మా సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో ఒక 10 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. సాయి నేమ్ అనేది ఒక కూడా పోలీస్ స్టేషన్. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ లో సాయి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అదే మేడం, మీరు అడుకొని ఎంక్వైరీ చేయండి. మీరు అప్పుడు రాని, మీరు చెప్పండి. మీ కంప్లైంట్ ఏం లేదు, మంచి పేరు ఉంది, మంచి నేమ్ ఉంది. చిన్న 6 ఏళ్ళ బాబు నుంచి 90 ఏళ్ళ ముసలోడు వాళ్ళు మనకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అయ్యప్ప పూజలు అయినా సరే, మన గణపతి అయినా సరే, ఇలాంటి చాలా మనం మంచి మంచి పనులు, సోషల్ వర్క్ చేస్తాము. అనాథ హాస్టళ్లకు భోజనాలు ఇన్నాళ్ళు అలాంటి వర్కులు మనం చాలా చేస్తాము. అందరితో బస్సులైనా సరే ఎక్కడైనా సరే సాయి మంచి వ్యక్తి, మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. ఆ పేరైతే తెచ్చుకున్నాను. అంటే ఒక రౌడీ ఆర్టిస్ట్ గా మారాడా లేకపోతే ఒక ఆర్టిస్ట్ రౌడీగా మారాడా అన్నది క్వశ్చన్ మార్క్ ఉంది. అదే మా నాయనని అడగలేదు. ఎందుకంటే మా డాడీ ఇంత హైట్ నన్ను ఎందుకు ఇచ్చినావు, నన్ను ఇట్లా రౌడీగా ఎందుకు ఇచ్చి, మా డాడీ లేడు ఇప్పుడు, మా నాన్న చచ్చిపోయింది. సో రౌడీజం చేయలే మీరు? అంటే రౌడీజం అనేది గెటప్ అనేది ఇండస్ట్రీ కోసం. అంటే ఎటువంటి రౌడీజం చేయకుండానే మీ పైన కత్తి అటాక్ అనే జరిగిందంటారా? మంచితనము. సికింద్రాబాద్ పెట్రోల్ పంప్ లో మంచి నేమ్ ఉండే, ఆ నేమ్ లో ఫైనాన్సర్స్ వాళ్ళు కొంతమంది మన ధైర్యంతో మనం ముందు ఉంటే ఆ ఫైనాన్సర్ సతాంచకుండా సాయితో ఇస్తే ఈ డబ్బులు మనకు వస్తాయని చెప్పి మనం మధ్యలో పెట్టి ఫైనాన్స్ ఇచ్చారు. మంచి ఒక 2-3 కోట్ల రూపాయలు ఇప్పించాను. మాకు కూడా మంచి డబ్బులు వస్తుండే. అతను అలా తమ్ముడు వచ్చి ఒక నాందేడ్ నుంచి తెప్పించుకున్నాడు. కొంచెం ఆయనకు డ్రింక్ అనేది ఎంగిల్ డ్రింక్ అసలు పడదు. అలాంటి డ్రింక్ తాగి ఆయన నన్ను, అరే ఈయనకి మనం కమిషన్ ఎందుకు ఇవ్వాలి, ఈయన లేపేస్తే మనం మీద డాన్ అవుతామని అట్లా ప్లాన్ చేసుకున్నారు. దేవుడి సార్ ఇప్పుడు నా కన్నం కూడా పిచ్చిపోడు అయిపోయినాడు. మనం ఈ విధంగా ఎన్ని కత్తిపోట్లు దిగాయి మీకు కడుపులో? 3 దిగినాయి, ప్లస్ 36 కుట్లు పడ్డాయి. ఎలా తట్టుకున్నారు మీరు? అంటే మీ ఇంటర్వ్యూకి బాకీ ఉన్నది మళ్ళీ వచ్చాను. బాకీ ఉన్నందుకు మళ్ళీ నేను బతికి బయటకు వచ్చాను. అబ్బా, నా కోసమే అన్నట్టుంది. అంతే కదా, బతికొచ్చాను. పవన్ కళ్యాణ్ సార్ని సీఎం చేసుకున్న దానికి అవకాశం మాకు కూడా ఇచ్చినందుకు ఒక భాగం సార్ మంది కష్టపడడానికి ఆ దేవుడు అరే ఇప్పుడే చచ్చిపోకురా, మంచి వ్యక్తికి చిన్న హెల్ప్ చేయాలని చెప్పి అంతే.